చేస్తున్నారు గవర్నమెంట్ ప్రస్తుతానికి అయితే. రండి చూపిస్తా మీకోసం. మనకి ఘాటి ఒక దట్టమైన అడవి మధ్యలో 6 గ్రామాలు ఉన్నాయని మీకు తెలిసిన వాళ్ళు 6 గ్రామాలు ఉన్నాయని మీకు కొంతమంది మ్యాక్సిమం ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదేనమాట చిలకల గండి అంటారు దీని పేరు. ఇక్కడ చాలా ఇది వరకు అయితే అదిగో దాని మీద నుండి అంత హైట్ మీదుగా వెళ్ళేవాళ్ళం అనమాట. చూసుకోవచ్చు మీరే, ఇది మొత్తం జేసీబీతో తీపిచ్చేసారు గవర్నమెంట్. మొత్తం అంత హైట్ మీదుగా వెళ్ళేవాళ్ళము, చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇదిగో ఇక్కడ టర్నింగ్ ఉండేది, అలాగుండేది అనమాట. అలాగా ఉండేది రోడ్డు. ఆ రోడ్డు ఇలాగుండేది. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయితే చాలా జరిగింది అనమాట. లారీలు కానీ అలాగే పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి కానీ తిరగబడిపోయాయి. చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ గండి ద్వారా. ఇది పెద్ద కొండ అనమాట, చూస్తున్నారు కదా. ఇది మొత్తం కొండ దండి. ఒకసారి మీకు అక్కడ దాకా చూపిస్తాను కొండ ఎలాగుందన్నది. రీసెంట్ గానే ఇది మొత్తం ఇక్కడ నుండి తీసారనమాట. 2 నెలలు అవుతుంది మ్యాక్సిమం తీసేసి. ఇంతకు ముందు అయితే అదిగో పైన ఉండేది. ఇది చూస్తాను రండి, ఇంకా కొద్దిగా ఎదరకి. ఇదిగో ఎంతో లేదు, ఎన్నో మీటర్ లేదు. ఇదిగో నా చేయితో 3 బార్లు ఉంటుంది అన్నమాట కొలత అయితే. ఇది వరకు అయితే ఈ గండి ద్వారా చాలా ఇబ్బంది పడే వాళ్ళము. అదిగో అంత దాని మీదకి వెళ్ళే వాళ్ళము. బళ్ళు అయితే లారీలు కానీ టార్లు కానీ అసలు లోడ్ బండ్లు అయితే ఇటు నుండి అయితే అది కింద నుండి అయితే పైకి ఎక్కుతాకి చాలా ఇబ్బంది పడేవి. ఇటు నుండి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కొట్టాయి, రివర్స్ వెళ్ళి అక్కడ పడిపోయాయి. చాలా జనం కూడా ఇక్కడ చనిపోయారు. చాలా అంటే చాలా విపరీతమైన ఇదే ఘాటిలో కూడా నేను కూడా చనిపోవాల్సిన వాడినే, కానీ అదృష్టం ఉండి బతికి బయటపడ్డాను అనమాట. అది తర్వాత చెప్తా మ్యాటర్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు రోడ్డు చూపిస్తుంది కాబట్టి ఇదేనమాట రోడ్డు. ఇంకా మీకు ఎదరికి ఎలాగుందన్నది చూపిస్తాను, ఓకేనా? రండి వెళ్ళిపోవాలన్నమాట అవతలకి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఘాటి. అదిగో కొండ, అదిగో లొకేషన్ ఎలాగుందన్నది మీకు. ఇది మొత్తం కొండ అనమాట. కానీ సిగ్నల్ అనేది ఇక్కడ ఫుల్ సిగ్నల్ ఉంటది. ఎయిర్టెల్ ఇటు నుండి టవర్ ఉంటది, నెక్స్ట్ ఇటు నుండి టవర్ వస్తుంది మనకి. కాకపోతే ఈ మధ్యలో మాత్రము సిగ్నల్స్ అనేవి రావు. ఈ గప్పు దిగిన తర్వాత ఈ అప్పుల మీద ఇదైతే ఇటో సిగ్నల్ టవర్ ఉంటది. రీసెంట్ గా ఇటో టవర్ వేసారనమాట. ఈ టవర్ నుండి కూడా వస్తాయి సిగ్నల్స్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీకు ఇది అనమాట, ఇది లొకేషన్ కన్నపురం నుండి వచ్చే లొకేషన్ ఇటు. ఇప్పుడు మనమైతే 6 గ్రామాలకు వెళ్లే రోడ్డు ఇదే కాబట్టి మెయిన్ రోడ్డు ఇక్కడ నుండి అనమాట మనం వెళ్ళేది. చూపిస్తా రోడ్డు. ఇగో హైట్ అసలు కొండ హైట్ చూడండి ఒకసారి మీరే. నేనైతే కింద ఉన్నాను అనమాట. అదిగో హైట్ ఎలాగుందనమాట హైట్. ఒకసారి మీరే చూసుకోండి. అదిగో కొండ, అది మొత్తం కొండనే. అదిగో హైట్లో వెళ్ళే వాళ్ళం అనమాట ఇది వరకు. మొత్తం ఇదిగో హైట్, ఆ హైట్ మీద వెళ్ళే వాళ్ళము. ఈ కొండ అక్కడ దాకా తీసారనమాట. ఆ చెట్టు కనబడుతుంది పెద్ద చెట్టు, ఆ చెట్టు దాకా తీసేసారనమాట కొండ అయితే. మరి ఇంకా ఎలాగున్నది అనేది చూద్దాం రండి. మరి ఇది మన రోడ్డు అనమాట, ఒకసారి చూసుకోండి. మొత్తం ఇది అడవినే, చూసుకోండి మీరే. మొత్తం అంతా ఇది అడవినే. అడవి మధ్యలో ఉంది రోడ్డు. కొద్దిగా ఉపయోగపడుద్ది వీడియో రోడ్డు గురించి అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి వర్క్ జరుగుతుంది అనమాట. ఇది మొత్తము మట్టి రోడ్డు అనమాట. ఇక్కడ నుండి ఇదంతా మొత్తం వర్క్ జరుగుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ 2 రోజులు కొద్దిగా అయితే మెట్లు పోయడం జరుగుతుంది. ఇదే రోడ్డు అనమాట. ఇంకా మొత్తం 16 కిలోమీటర్లు ఇలాగే ఉంటది అనమాట. ఇప్పుడు మీకు ఎక్కడ దాకా వెళ్ళిద్ది అన్నది మీకు క్లియర్గా చెప్తాను. మినిమం ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు ఉంటది అనమాట. 5 కిలోమీటర్ల దాకా ఇలాగే ఉంటది. దీంట్లో మనం అలాగే వెళ్ళిపోవాలి, లేకపోతే పడేస్తే బండి నుండి పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సరే రండి వెళ్ళిపోదాం, చూద్దాం. చూడండి మీకు రోడ్డు చూపించడం కోసం టైం అయితే ఇప్పుడు
6:30 అవుతుంది. 6:30 మేము బండికి లైట్ కూడా వేసేసాము. చూసుకోవచ్చు మీరే, మొత్తం ఇదంతా అడవి చూసుకోవచ్చు. మొత్తం అడవినే. మేము దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో రోడ్డు ప్రయాణం చేస్తున్నాం. ఈ రోడ్డు చూపించడం కోసం చూసుకోవచ్చు. మొత్తం 5 కిలోమీటర్ల దాకా ఇళ్ళకే ఉంటుంది రోడ్డు మెట్లతోనే. ఇప్పుడిప్పుడే వర్క్ జరుగుతుందన్నమాట రోడ్డు. మీకు ఎక్కడ దాకా చేశారన్నది కూడా మీకు క్లారిటీగా ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను. వెళ్దాం మరి పొలం ముందరికి.